కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సేవ్ పునర్వికను కాపాడుకుందామంటూ లక్షల హృదయాలు స్పందించాయి. చేతనైన సాయం చేశాయి, చేయలేని వారు ప్రార్థించారు. ఇంజెక్షన్ కోసం వెల్లువల విరాళాలు వచ్చాయి. ఇంకా చిన్నారి చిరునవ్వులు వెలగాలంటే 6 కోట్లు కావాలి. అప్పుడే అందింది మంత్రి నారా లోకేష్ రూపంలో ఆపన్న హస్తం. ఇంకా ఎంత అవసరమైతే అంత తానే సమీకరిస్తానని, అన్ని విధాలా అండగా ఉంటానని పునర్విక తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి చిన్నారి పునర్విక చిరునవ్వుల కోసం అన్ని తానై వ్యవహరించిన నారా లోకేష్ పునర్వికకు పునర్జన్మను ప్రసాదించే చికిత్సకు సాయం అందించారు. విదేశాల నుంచి 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ తెప్పించేందుకు సహకరించారు. ఇంజెక్షన్ వేసేటప్పుడు చిన్నారి పునర్విక చెంతనే ఉన్నారు. సాయం అందించిన లక్షలాది మంది ప్రార్థనలు ఫలించాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన 7 ఏళ్ల వయసున్న పునర్విక ప్రాణాంతకమైన వెన్నుముక కండరాల క్షీణత అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి తండ్రి జంపాల మంగళ సురేష్ కుమార్ క్షవర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పునర్విక జన్మించి 6 నెలలైన శరీరం కదిలించకపోవడంతో కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కర్నూలు వైద్యుల సలహా మేరకు చిన్నారిని హైదరాబాద్లోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పునర్వికకు అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ సోకిందని, చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం 16 కోట్లు ఖరీదైన జోల్జెన్స్మా అనే ఒక్కసారి మాత్రమే ఇచ్చే జీన్ థెరపీ ఇంజెక్షన్ అని వైద్యులు తెలిపారు. తాము పునర్వికకు జన్మనిస్తే మంత్రి నారా లోకేష్ మానవతా హృదయాల స్పందనతో పునర్జన్మ లభించిందని తల్లిదండ్రులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని భావోద్వేగంతో చెప్పారు. తమ చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడేందుకు సహాయం అందించడమే కాకుండా భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటానని లోకేష్ భరోసా ఇచ్చారని తెలిపారు. వైద్యం అందించిన డాక్టర్లు, స్పందించిన ప్రతి హృదయానికి, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, సాయం అందించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేశారు పునర్విక తల్లిదండ్రులు.